UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అవన్నీ ఒకటే మాట చెప్తుంది. నాకు రాజు సార్‌నే కావాలి. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పని అడుగుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పని అంటుంది. తనే కావాలని చెప్పని అంటుంది. మరి దానిపైన రాజు సార్‌ని ఎట్లా ఫీల్ అవుతున్నాడు? లేదండి, స్టార్టింగ్లో తనకు అంటే ఏం ఎలిగేషన్ మోపాలని తెలియక నేను రాజు నేను అంటే ఎఫ్ఐఆర్లో ఉన్నాం, రిలేషన్లో ఉన్నాం, నాకు రాజు కావాలని చెప్పి ఒక 1 month బ్యాక్ అన్నది. ఇప్పుడు రాజు నాకు వద్దు, నేను రాజు పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి మన యూట్యూబ్ మన హీరో అయ్యే వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఒక 70 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన, మేము ఇద్దరం కలిసి కొన్నాం కోకపేటలో ఫ్లాట్. ఆ ఫ్లాట్ కావాలి, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన 70 lakhs అని డిమాండ్ చేస్తుంది. సో ఎందుకు తను బేసిక్గా తను డిమాండ్ చేసేది డబ్బు. సో లావణ్య కావాల్సింది డబ్బు కావాలి. సో ఫైనాన్షియల్గా తను ఎదగడానికి రాజ్ పైన ఒక సెలబ్రిటీ కదా, మస్తాన్ సాయి అనే అతని మీద ఆల్రెడీ కేసు వేసింది. అది తను ఒక నార్మల్ పర్సన్ కూడా తను ఇవ్వలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు, అదే వదిలేసింది. సో ఈ కొంచెం నార్మల్ పర్సన్ అయితే అయిపోవు, సెలబ్రిటీ కదా, హీరో కాబట్టి తను బయటికి వచ్చి మాట్లాడితే తన జీవితం ఎక్కడో అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి తను మీడియా ముందుకు రావట్లేదు. సో అది చేతగానితనంగా తీసుకొని రాజ్ తరుణ్కి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బ పడుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్కి మ్యాటర్ లేదు. ఇప్పుడు ఒక మూవీ వస్తుందండి భలే ఉన్నాడు అని చెప్పి, ఆ మూవీ డైరెక్టర్ గారు ఎలా చెప్తే ఎలా డిజైన్ చేసుకుంటే సో అలా మనం ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యాలి. సో కొంచెం డిఫరెంట్ జోనర్ అది. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీలు రావడం కూడా ఇక్కడ కొంచెం ఇవి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఏమో పురుషోత్తముడు అని చెప్పని వచ్చింది. అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ఇది కొంచెం రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ అది ఇది అని చెప్పని దాని గురించి చెప్పడం, మంచి పురుషులందరూ ఉత్తముడు అని చెప్పని అంటే విధంగా చెప్పుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి అంటే తిరగబడరా స్వామి అని చెప్పని వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ ఇంకా ముదిరిపోతుంది, నువ్వు తిరగబడరా అన్నట్టుగా ఏదో దాని మీద ఫైట్ చేయరా అన్నట్టుగా దాని గురించి మీరు టైటిల్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమా ఏంటి, భలే ఉన్నాడు. ఇందులో మీరు చెప్తున్న క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి మీరు ఇప్పుడు రియల్ లైఫ్ లో జరుగుతున్న దాన్ని కాన్సెప్ట్ గా చేసుకుని సినిమాగా యాంటీగా ఏమైనా చూపించాలని చెప్పని ప్రయత్నించాలి? లేదండి, హీరో గారిని అప్రోచ్ అయింది ఒక 1 year బ్యాక్. ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది. తిరగబడ పురుషోత్తముడు కంటే మూవీ తిరగబడ షూటింగ్ ఎప్పుడు అయిపోయింది. సో ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేద్దాం ఆగిపోదాం కొంచెం మంచి రెస్పాన్స్ వస్తానంటానికి ఈ లావణ్య అనటమే ఇంకో బయటకు వచ్చింది. సో తన నిజ జీవితంలో జరిగేది ఏంటంటే నేను రాజస్థాన్ మంచివాడు కాదనే టైంలో పురుషోత్తముడు వచ్చింది. సో నేను మంచి పురుషోత్తముడు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో లావణ్య తిరగబడుతుంటే లావణ్య మీదకి రాజస్థాన్ కూడా తిరగబడాలి అనే ఒక జోనర్ మీద తిరగబడరా టైటిల్ వచ్చింది. సో ఏంటంటే ఆ స్టోరీకి తగ్గట్టు ఇష్యూ తగ్గట్టు మూవీస్ వస్తున్నాయి. అంటే ముందే ఉన్న ఈ టైటిల్స్ లేకపోతే ఇప్పుడు పెట్టిన టైటిల్స్? లేదండి, ఇది మ్యాటర్ వచ్చేసి 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. సో అది 1 year బ్యాక్ ఈ షూటింగ్స్ అన్ని అయిపోయినాయి అండి. షూటింగ్స్ అన్ని అయిపోయినాయి. మెల్లిగా వినాయక చవితికి మంచి ఒక జోనర్ మూవీ రాజస్థాన్ ఏంటంటే ఒక కమెడియన్ అంటే ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది కదా. సో మెల్లిగా ప్రజల ముందుకు పోదా మనం మంచిగా ఆదరిస్తారు అనుకుంటే లావణ్య అనే పర్సన్ వచ్చి ఇక్కడ మెయిన్గా ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు ఏవైతే ఆడియో లీక్స్ అనేవి చేస్తున్నారో, ఇప్పుడు లావణ్య చేస్తున్నాయి కానీ లేకపోతే ఇప్పుడు మన శేఖర్ భాష చేస్తున్నాయి కానీ చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. అదే ఇప్పుడు ఆడియోస్ అందులో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనేది అక్కడ మనకేంటంటే అందులో చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ వాయిస్ సోన్స్ అని చెప్పని అర్థం అవుతుంది. ఇప్పుడు రాజ్ సార్ మాట్లాడుతున్నాడు, లేకపోతే లావణ్య మాట్లాడుతున్నాడు, లేకపోతే మస్తాన్ సాయి మాట్లాడుతున్నాడా, వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా, డిస్కషన్స్ అనేవి ఏం జరుగుతున్నాయి చాలా చాలా గలీజ్గా ఉన్నాయి. ఏంటి నిజంగా అవి అదే నేను అనేది ఏంటంటే అది రికార్డ్ చేసుకుని నిజంగా ఇప్పుడు ఏదో రేపు ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి మేము ప్రూఫ్ గా దాచుకోవాలన్నట్టుగా రికార్డ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్నాయి. అదే అండి, ఇప్పుడు ఇష్యూ కూడా కొంచెం సింక్ అయ్యేలాగా ఆడియోస్ కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ గారు అయితే ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదు వీడియో అనేది. సో ఏంటంటే లావణ్యకు ఫేవర్ గా రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మస్తాన్ సాయి ఫోను మన ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గర ఉంది. సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారో మరి ఏదైనా తెలియదు కానీ ఆ లావణ్య రికార్డ్ చేసుకుంది. రాజ్ తరుణ్ అంటే ఒక్క రికార్డ్ అనేది బయటకు రాలేదు, ఎందుకంటే రాజ్ తరుణ్ రికార్డ్ చేసుకోలేదు మూవీ. ఈ ఆడియోస్ అన్ని చూసుకుంటే మనం లావణ్య ఎక్కువ తిట్టిన మాటలే ఉన్నాయి రాజ్ తరుణ్ కంటే. సో రాజ్ తరుణ్ని నీతో వచ్చి ఆడదేవతరా అది అని గలీజ్ మాటలు మనం వింటే చెవులకు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి గలీజ్ మాటలు తిట్టింది. సో తన క్యారెక్టర్ మనం గెస్ చేయొచ్చు తను ఎంత బరి తెగించింది అని చెప్పి. సో ఇట్లాంటి మనిషిని మనం
ఇప్పుడు ఒక అమ్మాయి అయినంత మాత్రం 2.5 months లో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా హెల్ప్ చేస్తారండి. మహిళా సంఘాలు ఉన్నాయి, చాలా మీడియా ఉంది, కోర్టు ఉంది, ప్రతి ఒక్కటి పోలీస్ స్టేషన్ ఉంది, ఇదన్నీ జరుగుతూనే ఉంటాయి. 2.5 months కాంచెలు తను ఒక్కటే ఫైట్ చేస్తుంది. ఎందుకంటే తనకు న్యాయం లేదు లావణ్య దగ్గర, న్యాయం లేదు కాబట్టి మహిళా సంఘాలు ఈ రోజులలో ఎవరు ఊరుకుంటున్నారండి. కోల్కత్తాలో ఒక రేప్ కేసు జరిగితే ఎంతమంది కంట్రీ బయటకు వచ్చి ఎంత జరుగుతున్నాయి. అంటే లావణ్య ఒక అమ్మాయి కదా, తను అన్యాయం జరిగిందంటే తనకు మహిళా సంఘాలైనా అట్లీస్ట్ మహిళా సంఘాలైనా సపోర్ట్ చేయాలి కదా. ఎందుకంటే తన కాడ ఎవిడెన్స్ లేదు. మనం ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఈ రోజులలో ఒక భాగం, జలసాలో ఒక భాగం వాళ్ళు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ చేయొద్దని మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేయట్లేదు.